BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 50-60 ఇయర్స్ అబోవ్ వాళ్ళ గురించి. అవును, ఆ ఏజ్లో కూడా కోరికలు అనేవి ఉంటాయా? ఇది నిజానికి డాక్టర్స్ చెప్పాల్సిన ప్రశ్న. కానీ నాకు తెలిసినంత వరకు 50 సంవత్సరాలైనా అన్ని రకాల కోరికలు ఉంటాయి. ఒంటరి జీవితం అనుభవించిన వాళ్ళ కోరికలు చాలా వరకు అణుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 30-40 ఏళ్ళకే అనుకోపోని భర్త చనిపోతే 10 సంవత్సరాలు ఆమె 50 సంవత్సరాలు వచ్చే వరకు ఒంటరి జీవితం గడిపింది. 40 సంవత్సరాల జీవితంలో ఉంటే మ్యారిటల్ లైఫ్లో అన్ని రకాల కోరికల్ని తీర్చుకునే అవకాశం ఉండేది. సినిమాలకు వెళ్ళచ్చు, సెక్స్ కానీ, మరి బజార్కి కానీ, హోటల్కి కానీ, ఇవన్నీ ఆమెలో అణుచుకున్నది. కాబట్టి ఇప్పుడు ఒక తోడు దొరికినప్పుడు ఆ కోరికలన్నీ సహజంగా తీర్చుకోవాలనుకుంటుంది. అయితే ఫిజికల్గా ఉండేటువంటి కోరికలకు ఆమె బాడీ, ఆమె హెల్త్ పర్మిట్ చేసినంత వరకు, కొంతమంది 50 ఏళ్ళకి అన్ని రకాల ముసలోళ్ళు అయిపోతారు, కొంతమంది 60 ఏళ్ళు వచ్చినా ఇంకా హుషారుగా ఉంటారు. ఇట్ డిపెండ్స్. అది ఏదైనా వాళ్ళ మెంటల్ స్టేటస్, వాళ్ళ ఫిజికల్ స్టేటస్ని బట్టి ఆధారంగా ఉంటుంది. ఫిజికల్గా, మెంటల్గా వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి కోరికలు వాళ్ళల్లో ఉంటాయి. తీర్చుకునే అవకాశం దొరికితే ఉండాలి. అందుకనే వాళ్ళు పెళ్లి కోసం బాధపడుతుంటారు. ఒక తోడు దొరికితే ఓ సినిమాకి వెళ్ళాలంటే కంపెనీ ఉండదు, ఒక హోటల్కి వెళ్ళాలంటే కంపెనీ ఉండదు. అంచేత ఒక తోడు దొరికితే వాళ్ళతో కలిసి సరదాగా టూర్లు వెళ్ళొచ్చు, సినిమాలకు వెళ్ళొచ్చు, షికార్లకు వెళ్ళొచ్చు. వీటన్నింటికి వెళ్ళడానికి ఒక మనిషి కావాలి. ఒంటరిగా సినిమాకే పోలేము 3 గంటల సినిమాకి. అలాంటప్పుడు 10 రోజులు టూర్ వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? అంచేత తోడు కోరుకుంటారు. అన్ని రకాలైన ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ కోరికలు తీరాలి అనడానికి ముందుగా వాళ్ళకి వాళ్ళ బాడీ పర్మిట్ చేయాలి, వాళ్ళ మైండ్ పర్మిట్ చేయాలి. ఆ రెండు పర్మిట్ చేసినప్పుడు ఈ అన్ని రకాలైన కోరికలు ఉండడంలో తప్పు కూడా లేదు నా ఉద్దేశంలో. ఇప్పుడు చూసుకుంటే హెల్త్ పరంగా చూసుకుంటే కూడా సీనియర్ సిటిజన్స్ కూడా మీరు ఇందాక అన్నారు, కొంతమంది చాలా హుషారుగా ఉంటారని. వాళ్ళు కూడా ఇప్పుడు యోగా అని లైక్ జిమ్ కూడా వెళ్తున్నారు చాలా మంది ఏజ్డ్ వాళ్ళు కూడా. అంటే మనం చూసుకుంటే యంగ్స్టర్స్ విషయంలో చూసుకుంటే ఒక రోడ్డు మీద ఒక అమ్మాయి అబ్బాయి వెళ్తుంటే ఒక అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు కానీ, అమ్మాయి అబ్బాయిని చూసినప్పుడు కానీ ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అవును, అలానే ఆ ఏజ్ లో కూడా తప్పనిసరి వాళ్ళు కూడా ఆ ఫీలింగ్స్ ఉంటాయంటారా? ఉంటాయమ్మా, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మా దాంట్లో ఆనందయాత్ర ఉంది. అంటే ఆనందయాత్ర అంటే అందరం కలిసి టూర్కి పోతాం సరదాగా. అందులో పెళ్ళైన వాళ్ళకి మేము పర్మిట్ చేయలే. అంటే మా దగ్గర మెంబర్స్గా ఉండి మా దగ్గర పెళ్ళి అయిందనుకో, వాళ్ళు కూడా టూర్ వస్తామంటారు. మేము వాళ్ళని పర్మిట్ చేయట్లా. ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి మాతో పాటు టూర్ వచ్చారు. ఎక్కడికో వెళ్ళాం, ఆడ కూర్చున్నాం అందరం. ఆడ కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరూ పక్కన కూర్చొని మాట్లాడుకోవడమో, వీళ్ళ సరస సల్లాపాలు సింగిల్స్ చూసినప్పుడు వాళ్ళకి కొంచెం అనిపిస్తుంది కదా సహజంగా. అయ్యో నాకు కూడా ఒక తోడు ఉంటే నేను కూడా అలా ఉందును కదా, నేను కూడా వాళ్ళలాగే సరదాగా ఉందును కదా అని అనిపిస్తుంది. వీళ్ళు దెబ్బలాడతారు, మీ మెంబర్సే కదా, మమ్మల్ని ఎందుకు అలౌ చేయాలి? దానికి కారణం ఏంటంటే వీళ్ళ కారణంగా వాళ్ళు బాధపడకూడదు. అందరూ సింగిల్సే అనుకో, అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. ఒక జంట అందులో ఉన్నప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అయిపోతుంది. వీళ్ళందరి దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళిద్దరు చుట్టు చాటుకు వెళ్ళారా, పుట్టు చాటుకు వెళ్ళారా, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అనే దాని మీద. అంచేత ఎవరికైనా సరే, అది ఏ ఇద్దరైనా సరే ఉన్నప్పుడు సహజంగా వాళ్ళ కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకోవడానికి ఒక తోడు కావాలని కోరుకుంటారు. ఏ వయసులో అయినా సరే, 50 ఏళ్ళైనా. ఇంకొకటి, 60 ఏళ్ళు వచ్చినా ఒకసారి మీ అమ్మమ్మల కాలం గుర్తు తెచ్చుకున్న. నాకు 70 ఏళ్ళు. ఈరోజు నన్ను చూసి 60 ఏళ్ళ కాలం మీ అమ్మమ్మని చూస్తే కంపేర్ చేస్తే, 70 ఏళ్ళు వచ్చినా వీడు ఇలా ఉంది, 60 ఏళ్ళకే మా అమ్మమ్మ ముసలిలా ఉంది అని అనుకుంటాం. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చేప్పటికి అన్ని రకాలుగాను మనం ముసలాళ్ళం అయిపోయిన మైండ్ సెట్ ఉండేది అప్పట్లో. బయటకు పెద్దగా వెళ్ళే అవకాశాలు లేవు. ఏదో పెళ్ళికో పేరెంటానికో తప్ప ఎప్పుడు ఇంటికే పరిమితమై ఉండేవారు. సో వాళ్ళకి అలంకరణ కానీ, అందంగా కనపడాలని కానీ, బయటికి వెళ్ళాలని కానీ, బయట బాగా తయారై వెళ్ళాలనేటువంటి అవకాశం లేదు. పూజలు పునస్కారాలు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అన్ని రకాలుగానే అన్నీ అయిపోయాయి అనే మైండ్ సెట్తో ఉండేవారు వాళ్ళు. అంచేత దేవుడికి ఆ పుస్తకాలు చదువుకోవడం, ఈ కార్యక్రమాలు, గుళ్ళు గోపురాలు, సినిమా లేవు, షికారు లేవు, మహా ఉంటే బొరకదో హరికదో ఉంటే అదే పెద్ద ఎంటర్టైన్మెంట్ వాళ్ళకు, దానికే వెళ్ళటం అంతే. అంచేత బయట ప్రపంచంతో పరిమితం లేకుండా ఇంటికే పరిమితం అయిపోయినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం బయటకు వెళ్దామంటే ఉన్నంతలో కాస్త బాగా తయారవ్వాలి, కాస్త మంచి చీర కట్టుకోవాలి ఉంటుంది. సో ఈ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ బయట ప్రపంచంలో సినిమాలు, షికార్లు, పిక్నిక్లు, ఫ్రెండ్స్, తిరుగుళ్ళు ఇవన్నీ వచ్చిన తర్వాత మనం బయట ప్రపంచంలో ఎక్కువ టైం గడపగలుగుతున్నాం. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో, బయటకు ఎప్పుడైతే పెడుతున్నామో ఒక విధమైన ఉత్సాహం వస్తుంది మనకు కూడా. మంచిగా తయారెడదాం, ఒక పెళ్ళికి వెళ్తున్నాం మంచిగా తయారెడదాం, ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం బాగా అందరికి ఆకట్టుకునేలాగా చక్కగా తయారై వెడదాం అని ఉంటుంది. కానీ ఏదో ఇంట్లో కట్టుకున్న ఉతికిన చీర కట్టుకుని వెళ్ళాం కదా.
అంచేత ఎందుకంటే ఆ వయసుతో పాటు మనకి ప్రధానంగా బయటకు వెళ్ళే అవకాశాలు ఎప్పుడైతే వచ్చాయో మంచిగా తయారవ్వాలనే కోరిక కూడా ఆడవాళ్ళలో అప్పుడే ఉంటుంది. బయటకు వెళ్ళే అవకాశాలు ఇదివరకు లేవు కాబట్టి వాళ్ళు ఆ ఇంటికే పరిమితం ఏం కట్టుకుంటే వెళ్ళే, ఏం పెట్టుకుంటే వెళ్ళే అన్నట్టు ఉంటుంది. అంచేత అది సగం కారణం బయట ప్రపంచంలోకి రావడానికి, తిరగడానికి. తర్వాత బయట అవకాశాలు కూడా ఎక్కువ వచ్చాయి కాబట్టి వీళ్ళు ఇంకా ఇప్పటికీ చూడు 60 ఏళ్ళు వచ్చి ఎందుకు కృష్ణారామ అనుకోకంటారు చాలామంది. కృష్ణారామ అనుకునే దానికంటే కూడా ఇదేంటో సీరియల్స్ పేరు కూడా తెలియవు నాకు. ఈ రకరకాల సీరియల్స్ చూడడంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కృష్ణారామ అనుకోవడానికి వాళ్ళ మైండ్ వెళ్ళటం లేదు. అంటే అంత దాన్ని ఏమంటారు, అది అంత సనాతన సాంప్రదాయాల్లోకి, సనాతన భావాల్లోకి మనసు పోటల్లా. ఇంకా సినిమాకి వెళ్దామా, షికార్కి వెళ్దామా, హోటల్కి ఓ సండే వస్తే ఎక్కడికైనా బ్రేక్ఫాస్ట్కి వెళ్దామా అని అనిపిస్తుంది నాకు 70 ఏళ్ళు వచ్చినా కూడా. అంచేత ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళ శరీరము మనసు హుషారుగా ఉన్నంత కాలము కోరికలు అనేవి ఉంటూనే ఉంటాయి. అది అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ బాడీ సహకరించినంత వరకు తీర్చుకుంటారు. అంతేగాని 50 ఏళ్ళు వచ్చేస్తే అంతా అయిపోయింది, 70 ఏళ్ళు వస్తే అంతా అయిపోయింది అనే పర్మిట్ లేదు దానికి. వాళ్ళ మనసు ప్రధానం, శరీరం ప్రధానం, ఆ రెండు ప్రధానం. పర్టికులర్గా చూసుకుంటే ఉమెన్స్ మేడం, వాళ్ళు మేక్ ఓవర్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే యంగ్స్టర్స్ కూడా అలా తయారవ్వరు. అయ్యో అదేంటది, వాళ్ళ ఒక మైండ్లో ఒక ఫీల్ 40 దాటిన దగ్గర నుంచే నేను ముసల్దాన్లా కనబడుతున్నానా అని కొంచెం ఎక్కువ సార్లు ఈ ఏజ్లో ఎక్కువ సార్లు అర్థం చూసుకుంటారు యంగ్స్టర్స్ కంటే. యంగ్స్టర్స్ ఎందుకంటే ఎలా ఉన్నా బాగానే ఉంటారు, వాళ్ళ ఏజ్ అలాంటిది. నా మొహం ఏమైనా ముడతలు పడింది అంటే పార్లర్కి వెళ్దామా, ఫేస్ ప్యాక్ వేయించుకుందామా. అదేంటి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉంటే 2 రోజులు 3 రోజుల ముందు నుంచి వెళ్ళే సీనియర్ సిటిజన్స్ ఎంతమందో పార్లర్కి. ఎందుకంటే ముసల్దాన్లా కనపడితే ఉన్న నష్టం ఏంటి అని అనుకోరు. ముసల్దాన్లా కనపడతానేమో, కొంచెం ఇంకా యంగ్ లుక్ రావాలి నాకు, ఇంకా నేను యంగ్గా కనపడాలన్న తాపత్రయం వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అంచేత ఎక్కువ సార్లు ఆ పార్లర్ చుట్టూ తిరుగుతుంటారు. అంటే వాళ్ళ ఏజ్ని మర్చిపోవడానికి. ఎవరైనా అన్నారనుకో, మీరు అంత ఏజ్ కనపడరు మేడం అనగానే బోల్డ్ ఆనందం అయిపోతుంది. ఇంటికి వెళ్ళి ఒకసారి అద్దెలా అంత ఏజ్ కనపడదా నాకు అని అనుకుంటుంటారు. ఎంత ఏజ్ కనపడినా, ఎంత ఏజ్ కనపడకపోయినా మనకున్న వయసు ఎక్కడికి పోదు. 4 ఏళ్ళు ఎంగా కనపడతాం, 5 ఇప్పుడు నాకు 70 ఏళ్ళు. నేను 30 ఏళ్ళ దాకా ప్రపంచం తల్లకిందలైనా 30 ఏళ్ళు రావు నాకు. ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని పార్లర్ చుట్టూ తిరిగినా రాదు. ఒక 5-10 కాస్త అటు ఇటు ఉండొచ్చు. ఏజ్ ఎక్కడికి పోతుంది, ఎక్కడికి పోదు. అఫ్కోర్స్ ఏజ్ ఈజ్ ఏ నెంబర్ ఓన్లీ. నువ్వు యాక్టివ్గా ఉన్నంత కాలము, నీకు 70 ఏళ్ళైనా 50 ఏళ్ళ మనిషిలా హుషారుగా నువ్వు తిరగలిగినప్పుడు అది నీకు పరిమితం లేదు ఏజ్తో. నువ్వు 50 ఏళ్ళకి అన్నీ అయిపోయాయి, అంత ముసలిదాన్ని అయిపోయాను, నేను ఎక్కడికి వెళ్ళలేను, నేను హోమ్ బర్డ్ని, నేను ఇంట్లోనే ఉంటానంటే వయసు కూడా నీతో పాటు అకాల వార్ధక్యం అంటారు దాన్ని. అనుకోకుండానే ముసలితనం నీ ముఖంలో ప్రస్ఫుటం అవుతుంది. ఎందుకనంటే నువ్వు యాక్టివ్గా లేవు, నీ మనసులో సంతోషంగా లేనప్పుడు అది నీ ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. అది వద్దన్నా సరే ఆ వార్ధక్యం నీ మొహంలో కనబడిపోతుంది. అదే నేను అక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను ఆ పని చేస్తున్నా అయిపోయి యాక్టివ్గా ఉండాలమ్మా మనిషి. యాక్టివ్గా ఉన్నప్పుడు వద్దన్నా సరే ఆ యాక్టివ్నెస్ నీ ఫేస్లో తెలుస్తుంది. అది లేనప్పుడు డల్ అయిపోతారు. మేము ఫైనల్గా చూసుకుందాం. ఇప్పుడు మీరు పరిచయ వేదిక అని ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. మరి అక్కడ అయిపోయాక మాట్లాడుకుంటారు కలిసి అన్నారు. అవును. అసలు ఏముంటాయి మేడం, ఏ టాపిక్స్ ఉంటాయి మామూలుగా? అంటే మనం అనుకున్నట్టు కోరికలు అనుకున్నాం కదా, అంటే మా ఫ్యామిలీని చూసుకోవాలి, వచ్చే పర్సన్ అమ్మ జెంటే కానీ లేడే కానీ. జనరల్గా నేను అనుకున్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ, అంటే నాకు ఇంతమంది పిల్లలు, ఇంత పెళ్ళిళ్ళు అయిపోయాయి, ఇంకా 2 పిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, నా ప్రాపర్టీ ఇంత, ఇందులో నా షేర్ ఇంత, ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళ కష్టసుఖాలు అనుకున్నా. కానీ ఇప్పుడు అవి మాట్లాడుకోవటంలా. వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకెంత ఆస్తుంది, నీకేమున్నాయి, నువ్వు పెళ్లి చేసుకుంటావా, లివ్ ఇన్ రిలేషన్. ఆయన లివ్ ఇన్ రిలేషన్ అంటాడు, పెళ్ళి అంటే నాకు ఎందుకు బాధరబంది అని. ఇద్దరు కూడా ఎక్కువ ఆయన కూడా లివ్ ఇన్ రిలేషన్ అంటాడు, ఇవి కూడా అదే అంటుంది. మరి లివ్ ఇన్ రిలేషన్లో నాకు ఫైనాన్షియల్ ప్రాపర్టీ షేర్ లేదు కదా, నాకు ఇల్లు రాసిస్తావా? ఎవ్వరు నాకు బయటకు కనపడరు కానీ తిడతానని. నాకు మగవాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవ్వరు అడిగినా ఇల్లు అడుగుతున్నారండి. ₹1 కోటి అయిందా హైదరాబాద్లో, ఇల్లు ఎక్కడుందమ్మా? ఎక్కడో మన అవుట్స్కర్ట్స్లో ఏమైనా ఉన్నాయేమో కానీ మాదాపూర్లో ఇల్లు కావాలంటే 2-3 కోట్లు పెడితే కానీ ఇల్లు లేదు. ఇల్లు ఊరికే 70 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసులో ఎవడు రాసిస్తాడు? నిన్ను బాగా చూసుకుంటాడా లేదా అది చూసుకో, లేదా పాకెట్ మనీ అడుగు, 5,000 10,000 అంటావు. నాకు నెలకి 25,000 పాకెట్ మనీ కావాలి, నాకు కారు కావాలి, ఒక డ్రైవర్ కావాలి, నన్ను సినిమాలు షికార్లు తీసుకెళ్ళాలి, టూర్లు తీసుకెళ్ళాలి. ఇవేవి చెప్పరు నా దగ్గర, తిడతానని. నాకు కోపం వస్తే చాలా తిడతాను నేను. అందుకని నాకేం కావాలి మేడం, నన్ను మంచిగా చూసుకునే ఒక మనిషి దొరికితే చాలు. ఆ మంచి అనే దాంట్లో ఇన్ని ఉన్నాయి. మంచి నాకు చెప్పేటప్పుడు మంచి కోరికలు, ఆ మంచిలో ఇన్ని కోరికలు ఉన్నాయి. నేనేమంటానంటే కోరికలు ఉండడం నీకు సహజం, కానీ నీ లెవెల్ ఏంటో చూసుకో. ఇప్పుడు నువ్వు 10th క్లాస్, ఒక అమ్మాయి 10th క్లాస్ చదివింది, 10th క్లాస్ స్టాండర్డ్కి ఆ అమ్మాయికి 40-50 వేలు అయిందే, ఎలా బతుకుతాం మేడం ఈ రోజుల్లో ఉంది. 40,000-50,000 అనుకో, సుమారుగా అనుకుందాం. అంటే 40-50 వేలు అంటే ఏ రేంజ్లో ఉద్యోగం చేసేవాడు దొరుకుతాడు? ఒక యూడీ క్లర్క్,
ఒక కాలేజీ లెక్చరర్. కాలేజీ లెక్చరర్ అనుకుంటే కాలేజీ లెక్చరర్ మరి 10th క్లాస్ అమ్మాయిని చేసుకోవాలనుకుంటాడా? వాడు ఎంఏ చదివినాడు, వాడు కనీసం గ్రాడ్యుయేట్ అయినా కావాలనుకుంటాడు కదా. నీ దగ్గర గ్రాడ్యుయేషన్ లేనప్పుడు నువ్వు ఆ లెవెల్ ఎందుకు ఆలోచిస్తావు? ఒక్కసారిగా కార్లలో తిరిగేవాడు కావాలని ఎందుకు ఆలోచిస్తావు? నీ లెవెల్ ఏంటో దానికి తగిన వాడిని నువ్వు చూసుకోవచ్చు కదా. అంటే అలా కాదు, ఇన్నాళ్ళు నేను ఆటోలోనే తిరిగాను కదా, ఇప్పుడు కూడా ఆటోలోనే తిరగాల అనే కోరిక. తప్పు అని అనడానికి లేదు, కానీ నీ కోరిక సహజం. కానీ మన రేంజ్ తెలుసుకోవాలి. నేను 10th క్లాస్ చదివి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఎలా అవుతాను? దాని తగ్గ కృషి చేయి, దాని తగ్గ పట్టుదల పట్టు. పొద్దున అమ్మాయి ఎవరో చెప్పింది, నేను ఎంఏ పాస్ అయ్యానండి, నాకు అదేంటి బాగా చదువుకున్న మొగుడు కావాలి. మా దగ్గర ఒక అమ్మాయి ఉండేది బీటెక్ అమ్మాయి. నేను బీటెక్ కాబట్టి వాడు కనీసం ఎంటెక్ అవ్వాలి. నువ్వు బీటెక్ అయితే వాడు ఎంటెక్ రిటైర్ అయిపోయిన తర్వాత బీటెక్లు ఎంటెక్లు ఎందుకమ్మా? ఉద్యోగం చేసిన 25 ఏళ్ల పిల్లలు అడిగారంటే అర్థం ఉంది. మనకేంటి ఆ చదువు మనకి ఏమిస్తుంది రిటైర్ అయ్యి కూర్చున్న తర్వాత అంటే కాదు. ఈ చదువు ఒకటి కాస్త చదువుకుందంటే, నేను BA చదివాను మేడం, కనీసం MA చదివినవాడైనా కావాలి, ఇంటర్ వాడిని ఎలా చేసుకుంటాను చెప్పలేము. కోరిక ఉండడం తప్పు కాదు, కానీ మన అంతరం తెలుసుకోవాలి, మన లెవెల్ తెలుసుకోవాలి. నా స్టాండర్డ్కి ఏ స్టాండర్డ్ సరిపోతాడనేది తెలుసుకోవాలి. అడుక్కు తినేది అనకూడదు. కానీ క్లాస్ 4 5 క్లాసులు చదివిన వాళ్ళు కూడా కార్లలో తిరిగేవాడు కావాలి, విమానాల్లో తిరిగేవాడు కావాలి. దాన్ని ఆశ అన్నారు, అత్యాశ అంటారు. అలా అంటే మీకేం మేడం, మీరు సెటిల్ అయిపోయారు కదా అందుకని నిన్న చెబుతారు అనుకుంటారు. నేను ఆటోలో తిరిగిన సంగతి వాళ్ళకి తెలియదు, నేను సైకిల్ తొక్కిన సంగతి వాళ్ళకి తెలియదు. సైకిల్ మీద నేను స్కూల్కి వెళ్ళా పల్లెటూరులో సైకిల్ తొక్కిన ఆడది లేదు ఇంతవరకు. గిన్నిస్ బుక్లో ఎక్కచ్చేమో అప్లై చేస్తే. నేనే మొదటి ఆడదాన్ని. సైకిల్ తొక్కడానికి నేను సిగ్గుపడ్డా. 35 ఏళ్ల వయసులో 35 ఏళ్ల వయసులో సైకిల్ నేర్చుకొని, నాకు సైకిల్ కూడా రాదు. సిగ్గుపడాల్సిన పని లేదు. నువ్వు సూటిగా చేస్తున్నప్పుడు, నువ్వు కరెక్ట్ చేస్తున్నప్పుడు అంటే అబ్బా అలా ఎలా చేస్తామండి. ఓ కారైనా లేకపోతే ఎలా మేడం? కారైనా లేకపోతే అంటే అది మినిమం రిక్వైర్మెంట్ అయిపోయింది. ఒక ఆవిడ చెప్తుంది, నేను కారు ఇల్లు కొన్నానండి అప్పు చేసి, అప్పు తీర్చేవాడు కావాలి. అంటే నేను అప్పు తీర్చడానికి ఒక టూల్ వాడు? అట్లా ఎందుకు అనుకుంటావు? నువ్వు అప్పు చేసే ముందు వాడు తీరుస్తాడన్న ధీమాతో చేసావా? నువ్వు తీర్చుకోవాలి. వాడు దొరికితే మంచిదే, కానీ ఆ రిక్వైర్మెంట్ ప్రధానం ఎందుకు పెట్టుకుంటావు అంటే, ఎట్లా తీరుతుంది మేడం, ఎట్లా తీరుతుంది అన్నప్పుడు ఎందుకు కొన్నావు మేడం నువ్వు? అంతే అమ్మాయి మా ఇంటికి రావడం మానేసింది. మరి అలా అడిగాను కదా, అలా అడగకూడదు. అంచేత మన కోరికలు తీర్చడానికి అవతల వాళ్ళు ఒక మగవాళ్ళైనా అంతే, నాకు అన్నీ వండి పెట్టాలి, కార్యేషు దాసి కరణేష్ మంత్రి పూర్వం చెప్పేవారే, అలా అన్ని సేవలు నాకు చేయాలి, నేను ఆమెకి రూపాయి ఇవ్వను. ఫుడ్ పెడుతున్నాను కదా, ఫుడ్ పెడితే పని మనిషి కూడా రావట్లే ఈ రోజుల్లో. మరి భార్యగా నువ్వు ఆహ్వానించినప్పుడు ఆమెకు నువ్వేమిస్తావు? సెక్యూరిటీ. నీకు ఏదో ఒక సెక్యూరిటీ ఉండాలి కదా. అంటే నేనున్న నాళ్ళే ఇంట్లో ఉండొచ్చు మేడం, నా ఆస్తి మొత్తం నా పిల్లలకి రాసి ఇచ్చేసా. నీ తర్వాత అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇదివరకు ఎలా బతికిందో అలాగే బతుకుతుంది మేడం. నాకు ఎంత కొట్టబుద్ధి వేస్తుంది ఒక్కొక్కసారి, నిజంగా ఒక్కొక్కసారి భయం వేస్తుంది, కొట్టేస్తాను మనం. ఇదివరకు 50 ఏళ్ల వయసులో దాని అది బతుకుతుంటే పనిమాల పెళ్లి చేసుకుంటాను, దాన్ని పీక్కొచ్చావు. అది ఉద్యోగం మానేసి ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఎడితే ఇదివరకుట్లాగే బతుకుతుందంటే ఆ ఉద్యోగం ఆవిడకి దొరుకుతుంది 60 ఏళ్ల వయసులో? నువ్వు చెడగొట్టుకుని ఉంటే ఆ ఉద్యోగం చేసుకుంటూ బతికేది కదా, దాన్ని చెడదొబ్బి నువ్వు ఇక్కడ తీసుకొచ్చి ఇదివరకు ఎలా బతికిందో అలా. అంటే నీ భార్యగా ఇంటికి వచ్చి 10 సంవత్సరాలు నీతో కలిసి జీవించిన తర్వాత నీ భార్యగానే ప్రపంచంలో సమాజంలో పరిచయం అయింది. రేపు పొద్దున్న నువ్వు పోయాక పలానావాడు పిల్ల అడుక్కు తింటుందంటే నీకు పరువు తక్కువ కదా, నీ ఫ్యామిలీకి పరువు తక్కువ కదా. అది ఎందుకు ఆలోచించరు? అంటే నేను చచ్చిపోయాక నేను చూడను కదా, తలకవరి మాత్రం కొడుకు పెట్టకపోతే నీకు నష్టం, నువ్వు చచ్చిపోయాక చూడవుగా, ఎందుకు ఊరుకుంటున్నావు? అది మాత్రం కొడుకు పెట్టాలి. కానీ ఈ మాత్రం చచ్చిపోయాక చూడనుగా ఎలా అడుక్కు తింటే నాకు ఉపయోగపడిందా లేదా? అది ఎంత స్వార్థం అది. అలా అంటే రేపు పొద్దున్న వ్యూస్ కూడా తగ్గిపోతాయి ఇప్పుడు ఇలా మాట్లాడితే నేను. అంచేత ఏదైనా నిజంగా మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుందమ్మా. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఇప్పటికీ మా దగ్గర పెళ్ళిళ్ళు అవుతున్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఇలాంటి కోరికలు లేని వాళ్ళు. అంటే నాకు ఏదో ఒక మంచి మనిషి దొరికితే చాలు, ఏదో తోడు దొరికితే చాలనే కదా, వాడికి ఆస్తి ఉందా లేదా, వాడికి డబ్బు ఉందా లేదా, వాడికి అందం ఉందా లేదా, వాడు సల్మాన్ ఖాన్లా కండలు ఉన్నాయా లేదా. ఒక ఆవిడ చెప్తుంటుంది మాకు, అదే ప్రభాస్, నాకు ప్రభాస్ లాంటి హీరో 50 ఏళ్ళు దాటాను, మా దగ్గరికి వచ్చావంటేనే 50 ఏళ్ళు దాటాయి, నీకు ప్రభాస్ లాంటి హీరో కావాలి. మరి నీ మొహం అద్దంలో చూసుకున్నావు ఒక్కసారి? ప్రభాస్ హీరో కావాలంటే ఎలాంటి హీరోయిన్ కావాలి వాడికి? నీలాంటి పెడత ముఖాన్ని చేసుకోవడా? నాకు ప్రభాస్ లాంటి హీరో. కోరికలు కంట్రోల్ లేకపోవడం ప్రధానమైన కారణం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. దాన్ని కొంచెం తగ్గించుకోగలిగితే 50 ఏళ్ల వయసులో నా దగ్గరికి వచ్చి 60 ఏళ్ల వరకు ఇలాంటి కోరికలు పెట్టుకుని 60 ఏళ్ళు దాటాయి ఆవిడకి. ఇప్పుడు నువ్వు సగం కోరికలు తగ్గించుకున్నా పెళ్ళి కాదు, ఏజ్ బారైపోయింది, ఫేస్లో లుక్ మారిపోయింది. అంచేత ఎవరు నష్టపోయారు? 10 ఏళ్ల జీవితాన్ని నువ్వు నష్టపోయావు. అప్పో సప్పో ఏదో అంతకు తగ్గ బొంతని మేము ఉన్నాం కాబట్టి ఏదో 10 ఏళ్ళు ఫ్యామిలీ లైఫ్ లాగించాం. నువ్వు ఈ కోరికలతో పెట్టుకుని లాగించలేదు, నష్టం మీరే పోతున్నారు. అందుకని కొద్దిగా తగ్గించుకోండి.
పూర్తిగా మానమంటలా, కొంచెం తగ్గించుకోండి. కాస్త మీ రిక్వైర్మెంట్ ఈ పెద్ద పెద్ద కోరికలు తగ్గించుకుంటే ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు రేపు జూలై 7వ తారీఖున తోడు నీడ పరిచయ వేదిక ఉంది హబ్సిగూడ మెట్రో స్టేషన్కి ఎదురుగుండా కినెరా గ్రాండ్స్ అని ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో జరుపుతున్నాం. జూలై 7 ఆదివారం నాడు ఉదయం 9:30కి పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్సు, డెత్ సర్టిఫికేట్ జిరాక్సు తీసుకుని కంపల్సరీగా వచ్చిన వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఫీజు తీసుకుంటారు, లేకపోతే ఫీజు కూడా తీసుకోరు. జూలై 7 ఆదివారం నాడు హబ్సిగూడలో కినారా గ్రాండ్ హోటల్, హబ్సిగూడ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉదయం 9:30కి మీ డాక్యుమెంట్స్తో అక్కడికి రావాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.